ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 27వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ వృషభ రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాల లోపు ఒక పెద్ద వార్త వినిపించబోతోంది। ఆ వార్త ఏంటి? అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు। వీరిలో ఎక్కువగా తొందరపాటుతనం అనేది మనకు కనిపించదు। ఇక విషయంలోకి వస్తే కనుక జనవరి 27వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాల లోపు ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు। ఆ వార్త కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి। ఎందుకంటే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం మీకు దక్కబోతుంది। పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి। కోరికలు కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి। అంటే ఒకరికి ఉన్న పరిస్థితులు మరొకరికి ఉండవు, ఒకరికి ఉన్న కోరికలు కూడా మరొకరికి ఉండవు। అయితే మీ యొక్క పరిస్థితులను బట్టి చాలా కాలంగా మీరు ఏ రిజల్ట్ కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ రిజల్ట్ ని ఈ రోజు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీరు ఉద్యోగార్థులై ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారా? ఈ రోజు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అలాగే ఉద్యోగస్తులై కనుక మీరు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు కానీ మీకు ఆర్థిక పెరుగుదల కానీ లేదా ప్రమోషన్ కానీ లభించటం లేదని నిరాశలో ఉన్నారు। అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతమైన శుభవార్తను దీనికి సంబంధించి మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి చాలా కష్టపడుతున్నారు కానీ మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించటం లేదు, మీకు ఎవరూ సన్నిహితంగా మారటం లేదని నిరాశలో ఉన్నారా? ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు, అందరూ మీకు సన్నిహితులుగా మారిపోతారు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు విదేశీయానం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాల లోపు ఏ సమయంలో అయినా మీరు వినే సూచన అయితే కనిపిస్తుంది। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకోవాలని, అలాగే మంచి గైడెన్స్ లభించాలని, చక్కటి వ్యాపార భాగస్వాములు రావాలని, మీ యొక్క వ్యాపారానికి కుటుంబ సభ్యుల మద్దతు లభించాలని చాలా కాలంగా మీరు కోరికను కలిగి ఉన్నట్లయితే ఈ రోజు ఆ కోరిక నెరవేరుతుంది। వారి నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది। వ్యాపారాన్ని విస్తరించడానికి లోన్ల కోసం కానీ డబ్బు కోసం కానీ మీరు ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆ కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ విధంగా మీ పరిస్థితులను బట్టి మీ కోరికలను బట్టి మీకున్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశాలు ఈ జనవరి 27వ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి। మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాల లోపు ఏ సమయంలో అయినా దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే మీరు వింటారు। అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, గోమాతను ఆరాధించండి, సకల శుభాలు మీకు కలుగుతాయి। చూశారు కదండి,
వృషభ రాశి వారికి జనవరి 27 సోమవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి? మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:50 లోపు ఎటువంటి వార్త మీరు వింటారు? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా